ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనం రీసెర్చ్ చేయాలి అని చాలాసార్లు చెప్పాను. రీసెర్చ్ ఎలా చేయాలో బిగినర్స్కి కూడా మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఈ రీసెర్చ్లో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటే కొన్ని ప్రమాద సూచికలు కనిపిస్తూ ఉంటాయి. మనకి పాజిటివ్గా కనిపించవచ్చు అవి కొన్ని, కానీ అందులో కూడా కొన్ని ప్రమాదాలు ఉంటాయి. అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఏం కనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదో ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. అంటే ఒక కంపెనీలో ఎంతసేపు మనం బ్యాలెన్స్ షీట్లో టర్న్ ఓవర్ పెరిగింది, ప్రాఫిట్ తగ్గింది లేదా ప్రాఫిట్ పెరిగింది, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాము. అవన్నీ ఫైన్, బాగానే ఉంది, పాజిటివ్గా ఉంది కదా కంపెనీ అంటూ. కానీ కాన్స్టెంట్గా కంటిన్యూస్గా టర్న్ ఓవర్లు పడిపోతున్నా లేదా ఆ కంపెనీ యొక్క లోన్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్కి లేదా లాస్ట్ క్వార్టర్ కన్నా ఈ ఇయర్కి పెరుగుతూ ఉంటే కనుక ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా చూస్తే అవి రెడ్ ఫ్లాగ్స్. అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తే ఎప్పుడైనా సరే దాంట్లో క్యాష్ ఫ్లోలో నెట్ క్యాష్ లాస్ ఉంది అంటే కనుక అది ఒక చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అన్నమాట. ఇవి కాకుండా అకౌంటింగ్ పరంగా లేకపోతే మన ప్రాఫిట్ ఉంది కానీ లాస్ట్ ఇయర్ కన్నా మార్జిన్ తగ్గిపోయింది అంటే వాళ్ళు అమ్మే వస్తువు వచ్చే ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ 10 రూపాయలు వస్తే ఈసారి 2 రూపాయలే వచ్చింది. ప్రాఫిట్ ఇది కూడా, కానీ మార్జిన్ తగ్గిపోయింది. సో ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ మీరు ఫైనాన్షియల్ అనాలిసిస్ లేదా ఒక బ్యాలెన్స్ షీట్ చూస్తున్నప్పుడు ఇవి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినవి. ఎందుకంటే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బట్టి ఫైనాన్షియల్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ ది కంపెనీ. కాబట్టి ఆ బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవుతేనే ఏ కంపెనీ అయినా థ్రైవ్ లేదా సర్వైవ్ అవుతుంది. కాబట్టి మీరు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఫైనాన్షియల్. రెండోది మేనేజ్మెంట్ అంటే ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్, CEO, CFO ఇలాంటి టాప్ మేనేజ్మెంట్ కంపెనీస్ మీద ఎలాంటి నెగిటివ్ వార్తలు కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఉండకూడదు. అంటే ఆ కంపెనీని ఎవరైతే నడిపిస్తున్నారో అతని మీద ఏదన్నా జరిగితే కంపెనీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. ఇది మీరు న్యూస్లో చూసి గమనించవచ్చు. మీరు ఎప్పుడైతే మనం అలర్ట్స్ పెట్టుకుంటామో ఆ న్యూస్ మనకి పాపప్ అవుతుంది. ఆ పాపప్లో మేనేజ్మెంట్ సంబంధించిన ఏదన్నా రిస్క్ మీరు ఐడెంటిఫై చేస్తే అది రెడ్ ఫ్లాగ్ కింద గుర్తించండి. ఇవే కాదు, సడన్గా కంపెనీ CEOని ఒక 5 years ఉన్న CEOని కంపెనీ మేనేజ్మెంట్ తీసేసింది. రీజన్ తెలుసుకోండి. CEO కానీ లేదా టాప్ మేనేజ్మెంట్లో ఎవరిని తీసేసినా సడన్గా ఒక డైరెక్టర్ కానీ సడన్గా ఆ కంపెనీ ఆడిటర్ కానీ రెసిగ్నేషన్ చేసినా లేదా రిమూవ్ చేసిన కంపెనీ అవి ఒక రెడ్ ఫ్లాగ్. అది మీరు చెక్ చేసుకోవాలి, రీజన్ ఎందుకు చేశారనేది. ఇవన్నీ చాలా క్రూషియల్ పాయింట్స్. ఫైనాన్షియల్గా కూడా మేనేజ్మెంట్ కూడా ఎందుకు చూడాలంటే నడిపించేవాడు సరిగ్గా ఉంటేనే కంపెనీ నడుస్తుంది. ఇందా చెప్పినట్టు బ్లడ్ సరిగ్గా పాస్ అయితేనే ఏ కంపెనీ అయినా సర్వైవ్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది. ఇవి కాకుండా మీరు ఇంకా చూసుకోవాల్సినవి ఏమిటంటే మార్కెట్లో ఈ కంపెనీ యొక్క విలువ అంటే రెప్యుటేషన్ ఎలా ఉంది మార్కెట్లో. ఈ కంపెనీ చేసే ప్రోడక్ట్స్ సరిగ్గా పనిచేయట్లేదు లేదా మనం కొన్ని మొబైల్ కంపెనీస్ చూసాం. ఇదివరకు ఉన్న మొబైల్ కంపెనీస్ ఇప్పుడు లేవు. ఎందుకు లేవు? అప్పుడు ఉన్న ఇదివరకు IPL కూడా స్పాన్సర్ చేసిన కంపెనీస్ ఇప్పుడు మార్కెట్లో కనిపించట్లేదు. దీని అర్థం ఏంటి అంటే ఆ కంపెనీ యొక్క సర్వీసెస్ కానీ లేదా ప్రోడక్ట్స్ కానీ అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన క్వాలిటీ ఒకటి, అంటే ఒక కస్టమర్కే నచ్చని ప్రోడక్ట్లో ఆ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తామా? చెయ్యకూడదు. ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. అలాగే ఇంకా రకరకాల ఆపరేషన్స్ పరంగా చూసుకుంటే ఒకటే ప్రోడక్ట్ తయారు చేస్తారు, వాళ్ళు ఇంకే ప్రోడక్ట్ తయారు చేయరు. ఇలాంటి ఆ ప్రోడక్ట్ ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఆ కంపెనీయే కొలాప్స్ అయిపోతుంది. అంటే సింగిల్ సర్వీస్ ఇచ్చే కంపెనీస్ కానీ సింగిల్ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీస్ లేదా ఓవర్ డిపెండెన్స్, ఒక ప్రోడక్ట్ మీద ఎక్కువ డిపెండెన్స్, నాకు వేరే ప్రోడక్ట్స్ నుంచి చిన్నవే ఉంటాయి మాకు, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడితే కనుక ఆ కంపెనీ మీద మనం సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్ అంటాం. వాటి జోలికి మీరు వెళ్ళకపోవడమే మంచిది. తర్వాత డైవర్సిఫై అవుతాయి. ఇప్పుడు ఉన్నాయంటే కంపెనీ విజన్ చెప్తుంది డైవర్సిఫికేషన్ ఉందా వీళ్ళ ఉద్దేశంలో, లేదా సింగిల్ ప్రోడక్ట్గా లేదా సర్వీస్కు స్టిక్ ఆన్ అవుతున్నారా అని చెప్పేసి ఇవి మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఒక కంపెనీకి ఒక స్ట్రాటజీ ఉండదు లేదా అనవసరపు ఎక్విజిషన్స్ చేస్తూ ఉంటుంది. మార్కెట్లో వాళ్ళ స్టాక్ ప్రైస్ 100 రూపాయలు ఉందనుకుంటున్నాం. ఒక కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీకి ఒక
₹1000 షేర్ ఉందనుకుందాం మార్కెట్ వాల్యూ. ఈ ₹100 ఇచ్చి ఆ ₹1000 షేర్ తీసుకుంటూ ఉంటారు. నిజంగా ఆ స్టార్టప్కి వీళ్ళకి సంబంధం ఉండదు. ఒక్క ప్రోడక్ట్ కూడా కనీసం మ్యాచ్ కాదు, సర్వీసు మ్యాచ్ కాదు. ఓన్లీ వాళ్ళు ఇది ఒక మీనింగ్లెస్ ఎక్విజిషన్స్ అనమాట. మనం చూసాం చాలా పెద్ద కంపెనీకి చాలా బోర్డంత ఫండింగ్ వచ్చింది. ఏం చేయలేదో తెలియక కొన్ని ఒక 10ల సంఖ్యలో కొన్ని టెక్నాలజీ కంపెనీస్ ఎక్వైర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీ విలువ కనీసం వాళ్ళు ఎక్వైర్ చేసిన కంపెనీలో ఒక కంపెనీకి విలువ కూడా లేకుండా పోయింది. అది ఒక ఎడ్యుటెక్ కంపెనీ గురించి నేను చెప్పాను ఇప్పుడు. అలాగే కనీసం ఇన్నోవేషన్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు మార్కెట్లో మనం క్లాసిక్ ఎగ్జాంపుల్ చూస్తే కోడాక్, నోకియా, వీళ్ళు ఇన్నోవేషన్ చేయకపోవడం వల్ల పడిపోయింది. ఇవన్నీ మనకి వెంటనే తెలుస్తాయా? తెలియవు. కానీ అబ్జర్వ్ చేస్తే అన్ని చోట్ల డిజిటల్ కెమెరాలు వచ్చినా ఇంకా నేను రీల్ కెమెరా చేస్తానని కోడాక్ అన్నారు. అలాగే అందరూ స్మార్ట్ ఫోన్స్లోకి ఇన్నోవేషన్కి వెళ్తుంటే నోకియా ఇంకా నార్మల్ ఫీచర్ ఫోన్ తోటే ఉండిపోయింది. సో ఇన్నోవేషన్ రాలేదు. సో అలాంటి కంపెనీస్ ఉంటే వెంటనే ఎగ్జిట్ అవ్వాలి. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. వెంటనే తెలియకపోవచ్చు, బట్ కీన్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్తో బెంచ్ మార్కింగ్ చేసుకుని చూస్తే కనుక ఈ రెడ్ ఫ్లాగ్స్ మీకు అర్థమవుతాయి. ఇవి కాకుండా లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఈ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్కి ఒక ఫేమస్ కారు 2019లో లాంచ్ అయిన ఒక కార్ని 1,00,000 కార్లు వెనక్కి పిలిచింది 2023లో. సో ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. సో కంపెనీ రెప్యుటేషన్ పడిపోతుంది, దానివల్ల ప్రాఫిట్స్ పడిపోతాయి, దానివల్ల సేల్స్ పడిపోతాయి. సో అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తామా? అలాంటివి జరిగితేనప్పుడు ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ తోటి దాని నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గవర్నమెంట్ రెగ్యులేషన్ వల్ల మూతపడింది, కానీ మిగతా ఆ గ్రూప్లో ఉన్న మిగతా కంపెనీస్ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాయి, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉన్నాయి మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా. సో ఇది మూతపడింది కదా అని దీన్ని ఎగ్జిట్ అవ్వడం కన్నా ఓవరాల్ పిక్చర్ మనం చూస్తేనే వాళ్ళు అది రెడ్ ఫ్లాగ్ అంటే ఆగి ఆలోచించండి. ఒక్కసారి ఓవరాల్ పిక్చర్ చూడండి. దీనివల్ల నా ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింటుందా, దీనివల్ల కంపెనీ పడిపోతుందా, ఇలాంటి న్యూస్లు ఏమున్నా సరే మీరు ఒకసారి ఆలోచించి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే, నేను చెప్పిన వాటిలో 2 రెడ్ ఫ్లాగ్స్ మీరు కనిపించిన మొహమాటం లేకుండా మీరు దాని నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. అంతగా కావాలంటే ఇవి మళ్ళీ కరెక్షన్ అవ్వచ్చు. గవర్నమెంట్ రెగ్యులేషన్ తోటి ఒక కంపెనీ మూతపడింది, అదే కంప్లైంట్స్ చేస్తే ఆ కంపెనీ మళ్ళీ తెరవచ్చు. కాబట్టి ఇది అబ్జర్వేషన్లో పెట్టుకుని మళ్ళీ కావాలంటే మళ్ళీ మీరు ఎంటర్ అవ్వచ్చు. సో ఎనీ 2 రెడ్ ఫ్లాగ్స్ ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ అవ్వాల్సిందే. నాకు తెలిసి మొత్తం అన్ని రకాల రెడ్ ఫ్లాగ్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని బట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్, కంపెనీ అనాలిసిస్ చేసినప్పుడు ఈ రెడ్ ఫ్లాగ్స్ కోసం చూడండి ఖచ్చితంగా. 2 కనిపించినా ఆ కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోక్కర్లేదు. కీప్ ఇన్వెస్టింగ్, కీప్ స్మైలింగ్.